హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే పండుగలకి క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయని అనుకున్నాను, కానీ అసలు వంటగది క్లీనింగ్ అయితే చేయలేదు కదండీ మొన్న. సో ఫ్రిడ్జ్ అయితే చాలా మెస్సీగా ఉందన్నమాట. ఇవాళ అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ అవుతా ఉంది. మెయిన్‌గా ఏంటంటే ఈ డోర్ వెనక్కి ఫ్రిడ్జ్ ఉండడం వల్ల అసలు కనిపించట్లేదన్నమాట క్లీన్ చేసేటప్పుడు కూడా. ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే చూసారా స్క్రాచెస్ ఎలా పడిపోయినాయో. డోర్ అయితే గుద్దుకుంటా ఉంటదండి వేసినప్పుడు. మా పాప అయితే దబా దబా కొడుతూనే ఉంటది. ఇంకా అలా స్క్రాచెస్ అయితే పడిపోయినాయన్నమాట. ఇంకా పాతదేనండి. 2018లో అలా తీసుకున్నామనమాట ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి. ఇంకా మొన్న కూరగాయలు తీసుకున్నానని చెప్పాను కదా! వాటిని కూడా ఆర్గనైజ్ అయితే చేసుకోలేదు. ఫ్రిడ్జ్ చాలా మెస్సీగా అనిపించింది నాకు. తెచ్చినట్టుగానే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాతే సర్దుదామని అనుకున్నా. నిన్న చేద్దామనుకున్నాను కానీ టైం కుదరలేదండి. ఇంక అందుకని ఇవాళైతే కొన్ని క్లీనింగ్స్ పెట్టుకున్నాను. సో మెయిన్‌గా ఫ్రిడ్జ్ అనమాట అందులో. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఫ్రిడ్జ్ ఎక్కువగా యూజ్ చేయనండి. పాలు, పెరుగు, వెజిటబుల్స్ అలా మాత్రమే పెట్టుకుంటూ ఉంటాను. మిగిలినవి అంతగా అయితే ఫ్రిడ్జ్‌లో ఏమి పెట్టడానికి ఇష్టపడను. మొన్న ఫెస్టివల్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను కదండీ! ఇల్లంతా క్లీన్ చేశాను కానీ కిచెన్ జోలికైతే రాలేదు. ఎందుకంటే ప్రతిసారి కిచెన్ తోటే స్టార్ట్ అవుతుంది కదా అనేసి ఈసారి కిచెన్ వదిలేసాననమాట. కిచెన్ ఏంటంటే రెగ్యులర్‌గా మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదండీ వంట చేసుకున్న తర్వాత. ఇంక అందుకని కిచెన్ జోలికైతే పోలేదనమాట. లేదంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అప్పుడే అయిపోయేది. ఇంకా ఇవాళైతే మెయిన్‌గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. మార్నింగ్ అయితే యెల్లో రైస్ కలిపేసి పాపని స్కూల్‌కైతే పంపించేసాను. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టుకున్న తర్వాత, ఇంకా ఈ మ్యాట్స్ ఏసుకుంటాం కదండీ! ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఇవి వేయటం వల్ల ఏంటంటే, ఆ ర్యాక్స్ అన్నీ కూడా కొంచెం నీట్‌గానే ఉన్నాయి. మ్యాట్స్ అయితే కొంచెం అంటుకుపోయినాయి అనమాట. దాని మీద ఏవేవో పడి కేకు మొన్న బర్త్‌డేలన్నీ కదండీ! పాప బర్త్‌డే, ఫెస్టివల్ ఇంకా కేక్ అయినా, స్వీట్ అయినా అవన్నీ కూడా పడిపోయి మొత్తం మెస్సీగా అయిపోయి జిడ్డుగా ఉన్నాయన్నమాట. మొత్తం అవన్నీ తీసి బయటైతే పెట్టేసుకుంటున్నా. దాదాపుగా ఫ్రిడ్జ్ క్లీన్ చేయక 1 మంత్ అయితే అయిపోతుందండి. సో, ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా నేను అస్తమానం చేస్తూ ఉండను. ఎప్పుడో ఒకసారి 1 మంత్‌కి అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ నేను యూజ్ చేయననమాట. ఎప్పుడో 1 మంత్‌కి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఈ మధ్య మా పాప ఏంటంటే కొంచెం పెద్దగా అవుతుంది కదండీ! అస్తమానం ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి ఓపెన్ చేసి ఏదో ఒకటి పడేయటం అలా చేస్తూ ఉందనమాట. అందులో ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తినేవి స్నాక్స్ కానీ, కేక్స్ అలా ఉంటాయి కదండీ! బేకరీ ఐటెమ్స్ అవన్నీ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పడేయటం అలా చేసేస్తా ఉంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉన్న ర్యాక్స్ అన్నీ తీసి బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. చాలా మరకలున్నాయన్నమాట. అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇంకొక టిష్యూ తోటయితే మొత్తం అదంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. తీసిన ర్యాక్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను కదా! వీటిపైనయితే కొంచెం సర్ఫ్ వాటర్ చల్లుకుంటున్నా. చాలా జిడ్డుగా ఉంది. నార్మల్‌గా అయితే ఫ్రిడ్జ్‌కి నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేయకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట ప్రతిసారి. ఈసారి బాగా మెస్సీగా ఉంది. పైగా చాలా రోజులయిపోతుందనమాట క్లీన్ చేయక. ఇంక అందుకనే కొద్దిగా సర్ఫ్ వాటర్ అయితే చల్లుకొని నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా. ఇప్పుడొక టిష్యూ తీసుకొని ఫ్రిడ్జ్ లోపల చాలా మెస్సీగా ఉంది కదండీ! సో, పొడిగా ఉన్న చెత్తంతా కూడా ఫస్ట్ క్లియర్ చేసేసుకొని బయటకైతే నెట్టేసుకుంటున్నాను. అయితే ఇక్కడ వెజిటబుల్స్‌దేనండి మొత్తం వేస్టేజ్ అంతా కూడా పడిందనమాట. పచ్చిమిరపకాయలు, వాటి తొక్కలు అవి ఇవి ఉంటాయి కదా! కరివేపాకు అవన్నీ కూడా ఇలా టిష్యూ తోటైతే క్లియర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. కొన్ని మరకలైతే ఎండిపోయినాయండి. ఎంత తుడిచినా కూడా పోవట్లేదు. వాటిని తడి క్లాత్ తోటి అలా తుడిస్తేనే పోతాయి. అయితే ఫస్ట్ టైం గనక నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో, నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నా పేరు శాలిని. సో, డైలీ 5-6 మధ్యలో నా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు గనక నా వీడియోలు నచ్చితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో, నా ఛానల్‌లో కూడా ఎళ్లి ప్రీవియస్ వీడియోస్‌ని చెక్ చేయండి. ఎక్కువ క్లీనింగ్ వీడియోస్, ఆర్గనైజేషన్ వీడియోసే ఉంటూ ఉంటాయి. సో, మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు కూడా చూస్తున్న వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను లెమన్ రైస్ చేసేసాననమాట. సో, నేను ఈవినింగ్ దోస బ్యాటర్ అదంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అయితే మార్నింగ్ మా పాప దోస ఎయ్యనా అని అడిగితే వద్దని చెప్పింది సడెన్‌గా. అదేంటి అంశు అని అంటే నాకు పులిహోర కావాలని అడిగింది. సో, నిన్న స్కూల్‌లో ఎవరు తిన్నారంట అండి. తనకు కూడా తినాలనిపించిందంట. నాకు కూడా లెమన్ రైస్ కావాలనేసి అడిగిందనమాట. మళ్ళీ అప్పటికప్పుడు తన కోసం అయితే పులిహోర కలిపేసాను. ఇంకా నేను కూడా అదే తినేసాను. దోస బ్యాటర్ అయితే అలాగే ఉండిపోయింది. ఇలా చేస్తారనేనండి మా వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలన్నా నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. సో, మా ఆయనేమో స్కూల్‌లో తినేస్తా ఉంటారు. మా పాపేమో ఇలా చేస్తా ఉంటది. నాకొక్కదానికేమో తినబుద్ధి కాదండి వండుకొని. సో, సెల్ఫ్‌గా నా కోసం నేను దోసలు
చేసుకొని లేదా ఏదైనా స్పెషల్‌గా వండుకొని అసలు తినలేననమాట. వాళ్ళ కోసం చేసి పెట్టి అప్పుడు మనం కూడా తినొచ్చు కానీ నేనైతే అలా ఇండిపెండెంట్‌గా అయితే ఉండలేనండి. ఇంకిక్కడైతే కొలిన్ స్ప్రే తోటి లోపల మొత్తం స్ప్రే చేసేసుకుంటున్నాను. కొన్ని మరకలు ఎండిపోయినాయి అని చెప్పాను కదా! సో, ఇలా మొత్తం స్ప్రే చేసేసుకుంటున్నాను. ఎక్కడైతే మనకి మొండె మరకలున్నాయో అక్కడ బాగా స్ప్రే చేసుకొని డోర్ అనేది క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి ఈజీగా మరకలన్నీ కూడా పోతాయన్నమాట. అంటే నానతదనమాట ఈ లోపల. సో, ఫ్రిడ్జ్ అనేది ఆన్‌లోనే పెట్టుకోవాలి కంపల్సరీ. క్లీన్ చేసేటప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. నాకు కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుందండి. ఒకసారి ఎర్తింగ్ అయిందనమాట. అప్పటినుంచి కూడా ఫ్రిడ్జ్ జోలికి పోవాలంటే కొంచెం భయం. క్లీన్ చేయాలన్నా చాలా ఆలోచిస్తూ ఉంటాను. మాక్సిమం అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి పోననమాట. ఇంకా మొత్తం స్ప్రే చేసేసాననమాట ఫ్రిడ్జ్ అంతా కూడా. కొలిన్ స్ప్రే చేసేసుకున్నాను. నార్మల్‌గా అయితే అసలు నేను ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయను. కాకపోతే చాలా మెస్సీగా ఉంది. మరకలు పడిపోయినాయి చూస్తున్నారు కదా! ఇంక అందుకని కొలిన్ స్ప్రే అయితే యూజ్ చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఈసారైతే. ఇప్పుడు క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఈ లోపల ఏంటంటే ఫ్రిడ్జ్ లోపల తీసి బయట పెట్టుకున్నాం కదా! ర్యాక్స్ అన్నీ కూడా మ్యాట్స్, ర్యాక్స్ అవన్నీ క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నా. ఈ మ్యాట్స్ ఏయటం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది క్లీన్‌గానే ఉంటుందండి. మాక్సిమం అయితే ఏమన్నా పడినా కూడా మ్యాట్స్ మీద పడుతూ ఉంటాయి. ఏమన్నా ఒలికినా పడినా కూడా. సో, వీటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ లెమన్ రైస్ అది కలిపేసి పాపకి స్కూల్‌లో వదిలేసి వచ్చిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని, బయట కూడా క్లీన్ చేసేసి, ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయకముందు త్వరగానే అయిపోతుందిలే అని అనుకున్నాను కానీ, స్టార్ట్ చేసిన తర్వాత చాలా టైం పట్టేసిందనమాట. రోజంతా కూడా ఫ్రిడ్జ్ క్లీనింగే సరిపోయిందండి నాకైతే. సో, ఏదైనా ఒక పనిని చూసి అంచనా వేయలేము. చేస్తేనే తెలుస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. ఈరోజు ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. ఎందుకంటే, నేను దీంతో పాటు చాలా వర్క్స్ అయితే పెట్టుకున్నాననమాట. సో, మిగిలిన వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ అయిపోయినాయి. ఒక్క పని కంప్లీట్ అయింది నాకైతే. ఇంకలా మొత్తం క్లీన్ చేసేసుకొని బయట ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నానండి. ఫ్రంట్ బాల్కనీలో మాకు మధ్యాహ్నం టైంలో ఎండనేది బాగా వస్తూ ఉంటదనమాట. ఇంకక్కడైతే మంచిగా ఆరబెట్టేసుకున్నాను. గాలనేది ఫోర్స్‌గా వస్తుంది. సో, గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. దుమ్ము పడిపోతుంది లోపలే పెడదామా అని ఆలోచించాను. మళ్ళీ తుడిచి పెట్టొచ్చులే అనేసి ఉంచేసాననమాట ఎండలోనే కొద్దిసేపు. ఇంకా ఫ్రిడ్జ్‌కి కింద ట్రే ఉంటుంది కదండీ! ఆ ట్రే కూడా తీసుకొచ్చి ఇక్కడ సర్ఫ్ వాటర్ అయితే వేసేసి నానబెట్టుకుంటున్నా. బ్యాక్ సైడ్ అయితే చాలా స్పైడర్స్ ఉన్నాయండి. కనిపించట్లేదు కానీ. ఆ స్పైడర్స్‌ని చూస్తే నాకైతే చాలా చిరాకుగా అనిపిస్తా ఉంటదండి. సో, అవి ఫ్రిడ్జ్ దగ్గరైతే చాలా ఉన్నాయి. ఈ ప్లేస్‌ని నేను ఎందుకు వదిలేసాను ఇన్ని రోజులు క్లీన్ చేయకుండా అని అనిపించింది నాకైతే. ఇంకా ట్రే తీసి బయట పెట్టేసాను కదా! లోపలికి చీపురు అందినంత వరకైతే మంచిగా ఊకేసుకుంటున్నాను ఇక్కడ. మొత్తం ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా మొత్తం పోతాయనేసి. చాలా స్పైడర్స్ ఉన్నాయన్నమాట బ్యాక్ సైడు. మనం ఫ్రిడ్జ్ జరిపి రోజు క్లీన్ చేసుకోము కాబట్టి ఆ ప్లేస్ అంతా చాలా మెస్సీగా అనిపిస్తుంది నాకు. సో, మాక్సిమం అయితే ఇప్పుడు మొత్తం ఊకేసాను. ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉంది. ఇంకా కింద ఫ్రిడ్జ్ స్టాండ్ ఉంది కదండీ! అది కూడా తీసి క్లీన్ చేస్తే బావుండని అనిపించింది నాకైతే. కానీ ఫ్రిడ్జ్ తీసి కింద పెట్టి అప్పుడు స్టాండ్ బయటకు తీయాలి. సో, ఇంకొకరు హెల్ప్ అయితే ఉండాలి ఖచ్చితంగా. నా ఒక్కదానితోటి కాదనిపించింది. ఇంకెందుకులే రిస్క్ అనేసి వదిలేసాను. ఇంకిప్పుడేంటంటే ఫ్రిడ్జ్ లోపల కొలిన్ స్ప్రే చేసేసుకొని మంచిగా క్లోజ్ చేసి పెట్టాం కదండీ! ఒక 10 నిమిషాలు. ఇప్పుడు బాగా నానిపోయి ఉంటుంది. ఫ్రెష్‌గా ఒక టిష్యూ అయితే తీసుకున్నాననమాట. టిష్యూ తీసుకొని చక్కగా నీట్‌గా ఇలా వైప్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈజీగా పోతున్నాయి మరకలన్నీ కూడా. స్ప్రే చేసుకున్నాం కాబట్టి బాగా నానిపోయి ఉందనమాట ఫ్రిడ్జ్ అంతా కూడా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నానండి. లేదంటే నాకు కూడా భయమే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే ఎర్తింగ్ వస్తూ ఉంటదనేసి. సో, నాకు లాస్ట్ టైమ్ అలా అయిందనమాట. కొంచెం వైబ్రేట్ అయిందంతే. వెంటనే చెయ్యయితే తీసేసాను భయమేసి. అప్పుడు స్విచ్ ఆన్‌లోనే ఉండేనండి. మా హస్బెండ్ వచ్చి స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేయాలి ఎప్పుడు క్లీన్ చేసినా అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా
స్విచ్ ఆఫ్ చేసుకొని చేస్తూ ఉంటాను. ఈజీగా పోతున్నాయి మరకలన్నీ కూడా బాగా నానిపోయి ఉంది కాబట్టి. మెయిన్‌గా ఫ్రిడ్జ్ ప్లేసే బాలేదండి అసలు నిజం చెప్పాలంటే. డోర్ వెనకకి ఉంది. అసలు కనిపించదు ఫ్రిడ్జ్ అయితే మాకు. అందుకే క్లీన్ చేయడం కూడా నెగ్లెక్ట్ అయిపోతూ ఉంది. నాకు ఈ ప్లేస్ అసలు నచ్చలేదనమాట ఇక్కడ పెట్టడం. హాల్‌లో పెట్టుకుంటే బావుండేదండి. ఇటు సైడ్ మాకు ప్లేస్ ఉంది. అయితే అక్కడ బెడ్ అనేది జరుపుతూ ఉంటాము క్లాసులవి జరిగినప్పుడు. సో, వస్తువులన్నీ కూడా అటు ఇటు స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి. ఇబ్బందిగా ఉంటుందనేసి మా హస్బెండ్ ఇక్కడ డోర్ వెనకకి పెట్టేశారు. సో, అసలు కనిపించదు మా ఫ్రిడ్జ్ అయితే. సో, కనిపించకపోయినా ఏం కాదు కానీ క్లీన్ చేయడం అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది కదా! సో, మనకి కళ్ళ ముందు ఉందనుకోండి, దాని మీద దుమ్మేమన్నా పడినా కూడా వెంటనే తుడిచేసుకుంటూ ఉంటాం. నీట్‌గా కనిపించాలి కాబట్టి. సో, ఇది డోర్ వెనకకు ఉండటం వల్ల బయట మెస్సీగానే ఉంది. లోపల కూడా మెస్సీగా అయిపోయింది. నేనైతే చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాను ఫ్రిడ్జ్ క్లీనింగు. సో, ఇంటికొచ్చిన తర్వాతేనండి ఫ్రిడ్జ్ ఇలా లోపలికుండటం వల్ల నెగ్లెక్ట్ అయిపోతూ ఉంది. సో, లాస్ట్ మేమున్న ఇంట్లో అయితే ఎదురుగుండానే ఉండేదండి. ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఫుడ్ ఐటెమ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఫ్రిడ్జ్ యూజ్ చేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. వాళ్ళైతే ఇంకా నీట్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. హైజీనిక్‌గా ఉండాలి మనకెప్పుడు కూడా. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటాం కాబట్టి ఎవ్రీడే తింటాం కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, నేనైతే అంతగా యూజ్ చేయనండి ఫ్రిడ్జ్ అయితే. సో, ఎక్కువ ఏంటంటే పాలు, పెరుగు లేదంటే వెజిటబుల్స్ అలా పెట్టుకుంటూ ఉంటాను. వెజిటబుల్స్ కూడా నేను ఎక్కువ తీసుకురావట్లేదు ఈ మధ్య అయితే. ఎప్పటికప్పుడే ఫ్రెష్‌గా తీసుకొచ్చుకుంటున్నామనమాట. సో, డైలీ మా హస్బెండ్ ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ 5:00 కల్లా మళ్ళీ ఇన్‌స్టిట్యూట్ అలా ఉంటది ఇంట్లో. ఇన్‌స్టిట్యూట్ లేనప్పుడు ఏంటంటే హోమ్ ట్యూషన్స్‌కెళ్ళిపోతూ ఉంటారు. వస్తూ నాకు కావాల్సిన కూరగాయలేమన్నా నెక్స్ట్ డేకి తెప్పించేసుకుంటూ ఉంటున్నాననమాట. చాలా రోజుల తర్వాత ఏంటంటే, నిన్ననే కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. అన్ని రకాలు కూడా కాదండి. ఒక 2, 3 రకాలనమాట. పెద్ద మార్కెట్‌కయితే వెళ్ళాము. సో, ప్రతి ట్యూస్‌డే ఏంటంటే, మాకు నియర్ బై ఇంటి దగ్గరే పడుతూ ఉంటది మార్కెట్ అనేది. సో, నిన్న మేము ఫ్రూట్స్ కోసం వెళ్ళాము యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంకా వెళ్లి కూరకు కూడా తీసుకొచ్చుకున్నామనమాట. ఇంకా అవి ఎలాగో ఆర్గనైజ్ చేద్దామంటే ఫ్రిడ్జ్ మెస్సీగా అనిపించింది. ఎందుకొచ్చిన బాధ అనేసి వాళ్ళైతే క్లీనింగ్ పెట్టేసుకున్నానండి. సో, నాకు చాలా టైమే పట్టింది. అయినా సరే ఓపికగా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు లోపల క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు బయట ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నాను కదా కొన్ని వస్తువులు అవన్నీ కూడా తీసేసి చూసారు కదా ఎంత దుమ్ముందో మొత్తం టిష్యూ తోటి నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మధ్య మధ్యలో టిష్యూని కూడా నేను వాష్ చేసుకుంటూ ఉన్నానండి. అదైతే ఏం చూపించట్లేదు. ఆ టిష్యూని వాష్ చేసుకొని తడి టిష్యూ తోటి ఫస్ట్ ఫ్రిడ్జ్ మీద ఉన్న దుమ్మంతా కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను. ముందు తడి టిష్యూతో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు కొలిన్ స్ప్రే చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ కొలిన్ స్ప్రే అనేది ఫ్రిడ్జ్ క్లీనింగ్స్‌కి, టీవీ క్లీనింగ్స్ ఇలాంటి గ్లాస్ ఐటెమ్ క్లీనింగ్స్‌కి అయితే బాగానే యూజ్ అవుతుందండి. నేను మధ్యలోనే ఆపేసాననమాట. యాక్చువల్‌గా గ్లాస్ క్లీన్ చేయడానికనేసి తెమ్మంటే మా హస్బెండ్ తెలియక కొలిన్ స్ప్రే తీసుకొచ్చారు. సో, కొన్ని రోజులు యూజ్ చేశాను గానీ తర్వాత కొంచెం వదిలేసాననమాట. తర్వాత వేరే కిచెన్ క్లీనర్ అయితే తెప్పించుకున్నాను. ఇది ఇలా యూజ్ అవుతుంది నాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ, టీవీ క్లీనింగ్ కానీ, ఇలా గ్లాస్ ఐటెమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ చేసుకోవడానికైతే అవుతుంది. సో, మన ఇంట్లో అయితే గ్లాస్ ఐటెమ్స్ ఏం లేవనుకోండి, అంటే గోడలు కానీ అలాంటివి విండోకి గానీ గ్లాస్ పెట్టించుకుంటూ ఉంటారు కదా కొంతమంది, అలాంటివైతే ఏం లేవు కాబట్టి మనకైతే అంత అవసరం ఏమి ఉండదు. సో, ఓన్లీ టీవీకి, ఫ్రిడ్జ్‌కి మాత్రమే ఈ కొలిన్ స్ప్రే అనేది యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ట్రే ఒకటి నానబెట్టుకున్నాను కదా ఇందాక ఫ్రిడ్జ్ ట్రే. సో, అది కూడా నీట్‌గా కడిగేసి దాని మీద పెట్టుకున్న ఫ్లవర్స్ కూడా ఒకసారి వాష్ చేసేసుకొని ఇటు సైడ్ ఎండ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడు ఇక్కడితో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మెయిన్‌గా ఇంకొకటి ఏంటంటే డస్ట్‌బిన్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నాకసలు ఇష్టం లేని పననమాట. ఎంత చిరాకు అనిపిస్తదోనండి ఓసీడీ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ క్లీన్ చేయాలంటే అసలు అవ్వదు. కానీ తప్పదు కదండీ మనకి. చాలా మెస్సీగా అయిపోయిందనమాట. నేను ఒక 2 డేస్ నుంచి దీన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంక ఇవాళ సాటర్డే కదండీ! వీకెండ్ కాబట్టి ఇక్కడ పెండింగ్‌లో ఉన్న క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మంచినీళ్ళు పోసుకొని ఒకసారి వాటర్ పడేసిన తర్వాత ఇప్పుడు సర్ఫ్ వాటర్ ఏసుకొని కొద్దిసేపు అయితే నాననిచ్చానండి. నానిపోయిన తర్వాత ఒక బ్రష్ అయితే పెట్టుకుంటూ ఉంటాననమాట. ఇక్కడ వాష్ ఏరియా క్లీన్ చేయడానికైనా, ఇలాంటి డస్ట్‌బిన్ క్లీన్ చేయడానికైనా ఒక బ్రష్ అయితే ఉంటదండి. చేతులతోటైతే అస్సలు చేయననమాట. నాకు కొంచెం ఓసీడీ ప్రాబ్లమ్ కూడా ఉంది. ఇలాంటివన్నీ కూడా ఇలా బ్రష్ తోటే చేసుకుంటూ ఉంటాను. సో, కిచెన్ సింక్ కూడా ఎప్పుడు నేను చేత్తోటైతే క్లీన్ చేయలేదండి. ఎప్పుడు కూడా బ్రష్‌తోనే చేసుకుంటూ ఉంటాను. లేదంటే గ్లౌజులేసుకొని అయినా సరే చేసుకుంటూ ఉంటాననమాట. ఇంక ఇలా మంచిగా బ్రష్ తోటైతే రుద్దేసుకుంటున్నాను. ఈజీగానే పోతుంది. సర్ఫేసి నానబెట్టుకున్నాను కాబట్టి.
నార్మల్‌గా అయితే డస్ట్‌బిన్‌కి కవరేసుకుంటాం కాబట్టి అంత మెస్సీగా అయితే ఏమి అవ్వదు కదండీ. సో, కవర్ ఉంటుంది కాబట్టి. అయితే మధ్యలో ఏమైందంటే ఒక 1 మంత్ బ్యాక్ కవర్స్ అయిపోయినాయన్నమాట. డస్ట్‌బిన్ కవర్స్ అన్నీ కూడా. సో, అప్పటినుంచి డైరెక్ట్‌గా ఇందులో వేయడం స్టార్ట్ చేశారు మా వోళ్ళందరూ. సో, చెత్తయినా వచ్చినప్పుడు కిందకెళ్ళి చెత్త అయితే ఇచ్చి రావాలన్నమాట. అలా ఇచ్చి రావటం, మళ్ళీ చెత్తేయటం అలా మెల్లిమెల్లిగా మరకలనేవి ఎక్కువైపోయి చాలా మెస్సీగా అయిపోయిందన్నమాట డస్ట్‌బిన్ అయితే. ఇంక అందుకని నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. కానీ చేయబుద్ధి కావడం లేదు. ఇప్పటికైనా మనమే చేసుకోవాలి తప్పదు కదా! అని వాళ్ళ కొంచెం పెండింగ్‌లో ఉన్న క్లీనింగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బాగా రుద్దుతూ ఉన్నానండి. చాలా సేపయితే రుద్దాను. లోపలంతా కూడా చాలా మరకలుండే. అవన్నీ కూడా నీట్‌గా రుద్దేసి మొత్తానికి ఎలాగోలాగా బ్రష్ తోటి డస్ట్‌బిన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. చేతులతోటయితే అసలు నా వల్ల కాదండి. ఒకవేళ చేశాననుకోండి మళ్ళీ నాకు ఫుడ్ తినబుద్ధి కాదు. ఇలాంటి ఓసీడీ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇంకా అందుకని ఇలా బ్రష్ తోటయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా బ్రష్ ఉంటూ ఉంటదండి. ఇక్కడ వాష్ ఏరియా దగ్గరైతే పెట్టేసుకుంటాను. ఇంకా మొత్తానికి ఎలాగోలా క్లీన్ చేసేసుకున్నానండి. దీన్ని కూడా తీసుకెళ్ళి ఆ పక్క ఎండ బాగా వస్తుందనమాట. అక్కడ కొద్దిసేపు ఆరబెట్టేద్దామని అనుకుంటున్నా. డస్ట్‌బిన్ ఇంత మంచిగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో డైరెక్ట్‌గా వేస్తే ఇంక అంతే మా వాళ్ళు అయిపోయినట్టే. ఖచ్చితంగా కవర్ అయితే వేయాల్సిందే. కవర్స్ అయితే ఆల్రెడీ తెప్పించి పెట్టుకున్నానండి. సో, 2 డేస్ బ్యాక్ నుంచి కూడా డస్ట్‌బిన్ క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలని మైండ్‌లో తిరుగుతా ఉందనమాట. మొత్తానికి వాళ్ళతోటి పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టి బాగా ఆరిపోయిన తర్వాత ఇంకప్పుడు కవర్ అయితే పెడదామని అనుకుంటున్నా. డస్ట్‌బిన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా వాళ్ళైతే తడి చెత్త, పొడి చెత్త కలిపి వేసేస్తూ ఉంటారు. చెప్పి చెప్పి నేనైతే విసిగిపోయాను. సో, మనం ఒక్కరమే మెయింటైన్ చేస్తే కాదండి. ఇంట్లో అందరూ కూడా మెయింటైన్ చేయాలి. ఇంకా డస్ట్‌బిన్ అక్కడ ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇవి బాగానే ఆరిపోయినాయి. వాటిని తీసుకొచ్చి లోపలైతే పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడు నిన్న కూరగాయలు తెచ్చుకున్నానని చెప్పాను కదండీ! వాటినైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు మొత్తం తీసేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటున్నాను. యూజ్ అండ్ త్రో బాక్సెస్ అయితే నేను ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడైనా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ ఉంటాయి కదా! వాటిని పడేయబుద్ధి కాదు. వాటిని ఇలా నేను కూరగాయలు ఏమన్నా వేసి పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా మిగిలిన కూరగాయలన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ అయితే చేసి పెట్టేసుకున్నాను బాక్స్‌లోకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒకటి మిగిలింది. కరివేపాకు కూడా కొంచెం చెమచెమగా అనిపించింది. కవర్‌లోనే ఉండిపోయింది కదా! సో, దాన్ని తీసి ఆరబెట్టుకున్నాను. సో, మొత్తం బాక్స్‌లో వేసి పెట్టుకున్న తర్వాత లోపలికైతే తీసుకొచ్చేసానండి. కాలీఫ్లవర్ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. ములక్కాయలు కూడా సగం సగం కట్ చేసి పెట్టేసుకున్నా. కరివేపాకు, పచ్చిమిర్చి ఇదేంటంటే పుదీనా, కొత్తిమీర అనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి క్యారెట్టు, 2 నిమ్మకాయలుంటే క్యారెట్‌లోనే పైన పెట్టేసుకున్నా. ఇవి 2 కూడా బీన్స్. సో, ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇలా వెజిటబుల్స్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే వంట మనకి ఈజీ అయిపోతుందనమాట. లేదంటే అప్పటికప్పుడే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాలీఫ్లవర్ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఒకసారి వాటర్‌లో బాయిల్ చేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ ర్యాక్స్ అన్నీ కూడా లోపల సెట్ చేసేసుకున్నానండి. వీడియో లెంతీ అయిపోతుందనేసి పెట్టేదంతా ఏం చూపించలేదు. ఆ తర్వాత దానిపైన మ్యాట్స్ ఎయలేదు కదా! మ్యాట్స్ కూడా వేసేసుకుంటున్నా. మ్యాట్స్ కూడా వేసిన తర్వాత ఇలా ఉంది. ఇంక ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేసుకున్న బాక్సెస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నా. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మొత్తం క్లీనింగ్‌కే పోయిందనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నా. సో, అందులో పాలున్నాయండి కొన్ని. ఇంక ఇవన్నీ కూడా చూసారు కదా ఇప్పుడు మీరు. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్న ఫ్రిడ్జు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.